హలో ఫ్రెండ్స్, బడ్జెట్ వచ్చింది. మోడీ 3.0 తొలి బడ్జెట్ ఇదే. ఎన్నికల ఫలితాల ప్రభావం బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఎవరికి ఏం వచ్చింది, మరియు ఎందుకు వచ్చింది, ఏది చౌకగా మారింది, ఏది ఖరీదైంది, ఏ రంగాన్ని పెంచింది మరియు ఏ రంగం ఆశ్చర్యపరిచింది, సామాన్యుడికి ఏమైనా వచ్చిందా లేదా, పన్ను మినహాయింపు ఏదైనా ఉందా, బడ్జెట్ ప్రకటన సమయంలో మార్కెట్ 1100 పాయింట్లు ఎలా పడిపోయింది, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కూటమిలో చేరడం వల్ల ఏమైనా లాభం జరిగిందా, మరి ఈ బడ్జెట్ ప్రసంగంలో ఏ రికార్డు నెలకొల్పబడింది, పేదలకు ఏమొచ్చింది, మహిళలకు ఏమొచ్చింది, యువతకు ఏమొచ్చింది, సామాన్యులకు ఏది వచ్చింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నెలకొల్పిన రికార్డు గురించి మాట్లాడుకుందాం. 7 సార్లు నిరంతరంగా బడ్జెట్ ప్రసంగం చేసిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తొలి రికార్డు సృష్టించారు. ఆమె కంటే ముందు మొరార్జీ దేశాయ్ 6 సార్లు బడ్జెట్ ప్రసంగం చేశారు. మొత్తం మీద మొరార్జీ దేశాయ్ బడ్జెట్ ప్రసంగాన్ని 10 సార్లు చేశారు, కానీ నిరంతరం కాదు. నిర్మలా సీతారామన్ నిరంతరం 7 సార్లు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే ఆమె 11 బడ్జెట్లను బట్వాడా చేస్తుంది. అలాగే అత్యధిక బడ్జెట్ ప్రసంగాలతో ఆర్థిక మంత్రి అవుతుంది. మిత్రులారా, బడ్జెట్ పరిమాణం 48 లక్షల కోట్లు మరియు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ప్రతిదీ ఇవ్వబడింది. కానీ ఒక రంగం నుండి చాలా తీసేయబడింది. అది ఏ రంగం? ఆ రంగమే స్టాక్ మార్కెట్. గతంలో 15% ఉన్న స్వల్పకాలిక మూలధన లాభం 20% పెరిగింది. గతంలో 10% ఉన్న దీర్ఘకాలిక మూలధన లాభం 12.5% పెరిగింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ F&Oపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ STT కూడా పెంచబడింది. అన్ని చోట్ల మినహాయింపులు, రాయితీలు ఇస్తుండగా ఈ రంగంపై పన్నులు విధించారు. దీని కారణంగా మార్కెట్ భయాందోళనలకు గురైంది. అలాగే బడ్జెట్ ప్రసంగం సమయంలో అది 1100 పాయింట్లు పడిపోయింది. మోడీ స్టాక్స్గా పిలువబడే PSU ఇండెక్స్ 6.5% పడిపోయింది. అలాగే చాలా కంపెనీలు లోయర్ సర్క్యూట్ను తాకాయి. అయితే మార్కెట్ క్రమంగా కోలుకుంది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 80,000 దిగువకు పడిపోయింది. ఇతరులు రాయితీలు పొందినప్పుడు ఈ రంగం ఎందుకు అంత కఠినంగా వ్యవహరించబడింది? ఎందుకంటే గత 4 ఏళ్లలో స్టాక్ మార్కెట్ చాలా డబ్బు సంపాదించిందని ప్రభుత్వానికి తెలుసు. ఎక్కడ లాభం ఉంటే అక్కడ మొదటికే వస్తారని ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి అంత లాభం ఉంటే వారు కోల్పోరు. స్వల్పకాలిక ట్రేడింగ్ అయిన F&O ట్రేడింగ్పై పన్నులను పెంచడం ద్వారా వ్యాపారులు దాన్ని ఆపొచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే సిగరెట్లు, మద్యంపై పన్నులు పెంచినప్పటికీ వాటి వినియోగం తగ్గిందని ప్రభుత్వం అడిగితే లేదు, అది చేయలేదు, అది కేవలం ప్రభుత్వ ఖజానాను నింపింది. ఇప్పుడు బడ్జెట్లో ఏది చౌకగా మారింది, ఏది ఖరీదైంది అని సామాన్యులు చూస్తున్నారు. అయితే అంతకుముందు ఈ బడ్జెట్లో వివిధ రంగాలు ఏమేమి అందుకున్నాయో చూద్దాం. వ్యవసాయం, ఉపాధి, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, తయారీ మరియు సేవలు, ఇంధనం, తదుపరి తరం సంస్కరణలు మరియు సమ్మిళిత అభివృద్ధి అనే 9 రంగాలపై దృష్టి సారించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఫ్రెండ్స్, యువత మరియు ఉపాధి గురించి మాట్లాడుకుందాం. ప్రతిపక్షాల బలమైన సమస్య ఏంటంటే ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయింది మరియు యువత ఉపాధి లేకుండా తిరుగుతున్నారు మరియు కోపంగా ఉన్నారు. ఇది తక్కువ సీట్లు రావడానికి దారితీసింది. దీన్ని అర్థం చేసుకున్న మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వారు 5 వేర్వేరు పథకాలు ప్రారంభించారు. వీటిపై ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయబోతోంది. ఈ పథకాలు నేరుగా 4 కోట్ల మంది యువకులపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీల్లోని 1 కోటి మంది యువకులకు నెలకు 5,000 రూపాయల స్టైఫండ్తో ఇంటర్న్షిప్లో అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇది తమ ప్లాన్ కాపీ పేస్ట్ చేసిందని పేర్కొంది. ఇప్పుడు ఎవరు వ్యతిరేకించినా ఈ పథకానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరు. ఎందుకంటే యువత మరియు ఉపాధి సమస్యలపై ఎవరూ కోపం తెచ్చుకోకూడదు. కాబట్టి అతిపెద్ద ప్రతిపక్షం కూడా పథకం బాగానే ఉందని చెప్తున్నారు. ఇప్పుడు యువత కవర్ చేయబడింది మరియు వారు ఉపాధి చర్చతో సంతోషంగా ఉన్నారని. ఇక పేదల కోసం పేదలకు ధాన్యం అందించే ప్రధానమంత్రి అన్న యోజనను మరో 5 సంవత్సరాలు పొడిగించామని, 80 కోట్ల మందికి ఈ ఉచిత ధాన్యాల ఏర్పాటు కొనసాగుతుందని చెప్పారు. అదనంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. దీని కింద నగరాల్లో 1 కోటి కంటే ఎక్కువ ఇళ్లు మరియు గ్రామాల్లో 2 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించబడతాయి. అలాగే రైతుల కోసం 1,52,000 కోట్ల రూపాయల నిధిని కేటాయించారు. రాబోయే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులకు సహజ వ్యవసాయం నేర్పించనున్నారు. దీన్ని కొన్ని వ్యవసాయ సంస్థలు స్వాగతించగా మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదనంగా వ్యవసాయం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో జరుగుతుంది. కాబట్టి గ్రామీణాభివృద్ధికి ప్రత్యేకంగా 2,66,000 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. శ్రద్ధ వహించాల్సిన మరో సమూహం మహిళలు. మహిళల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించామని, అవి వివిధ పథకాల ద్వారా వారికి చేరతాయన్నారు. ఇప్పుడు చిన్న వ్యాపారుల గురించి మాట్లాడుకుందాం. 10 లక్షలుగా ఉన్న ముద్రా రుణ పరిమితిని 20 లక్షలకు పెంచారు.
పెద్ద ఎస్ఎంఈ క్లస్టర్లో ఉన్న ప్రాంతాల్లో మరిన్ని రుణాలు అందించడానికి ఎస్ఐడిబిఐ 24 శాఖలను తెరుస్తుంది. 1% టీడీఎస్ ఉన్న ఈ కామర్స్లో పనిచేస్తున్న వారికి టీడీఎస్ తీసివేయబడలేదు, కానీ 90% తగ్గించబడింది. ఇది 0.1%కి చేరుకుంది. రక్షణ గురించి మాట్లాడుతూ అత్యధిక బడ్జెట్ను అందుకున్న రక్షణ రంగం బడ్జెట్లో 13%, అంటే మన సైన్యాన్ని బలోపేతం చేయడానికి మరియు మన ఆత్మనిర్భర్ భారత్ చొరవను ముందుకు తీసుకెళ్ళడానికి 62,000 కోట్ల రూపాయలు కేటాయించారు. డిఫెన్స్ కంపెనీల కోసం 1,000 కోట్ల రూపాయలు వీసీ ఫండ్ కూడా ప్రారంభించబడింది. కాబట్టి ఏదైనా స్టార్టప్లు ఈ రంగంలోకి ప్రవేశిస్తే వారికి ఈ ఫండ్కు ప్రాప్యత ఉంటుంది. కాబట్టి రక్షణ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. విద్యార్థుల కోసం మీరు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణం తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కానీ మీరు విదేశాల్లో కాకుండా భారతదేశంలోని దేశీయ సంస్థలు చదువుకున్నట్లయితే మాత్రం అదనంగా అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న కంపెనీల కోసం 1,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి ప్రకటించారు. 1,11,000 కోట్లు రోడ్లు, వంతెనలు మరియు రైల్వేల కోసం ఖర్చు చేయడానికి మూలధన వ్యయం కోసం కేటాయించబడ్డాయి. ఇప్పుడు నాయుడుజీ మరియు నితీష్ కుమార్జీ ఏమయ్యారని మీరు ఆశ్చర్యపోవచ్చు. మేము వాటిని చివరిగా పరిష్కరిస్తాం. ఎందుకంటే ముందు మధ్యతరగతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఎక్కువ పన్ను విధించబడుతుందా అన్నదే వారి ప్రధాన ఆందోళన. 2 ఆదాయ పన్ను పథకాలు ఉన్నాయి. పాత పాలన మరియు కొత్త పాలన. పాత పాలనలో మార్పు లేదు. కొత్త పాలన ఒక బిట్ మరియు మరింత ఆకర్షణీయంగా చేయబడింది. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలకు పెంచబడింది. పన్ను స్లాబులు స్వల్పంగా సవరించబడ్డాయి. 3 లక్షల రూపాయల వరకు పన్ను విధించబడదు. 3 నుండి 7 లక్షల రూపాయల మధ్య 5% వసూలు చేయబడుతుంది. గతంలో ఇది 6 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంటే 6 నుంచి 7 లక్షల పరిధిలో 1 లక్ష రూపాయలు. ఇది 10% పన్ను విధించబడింది. గత సంవత్సరం ఇప్పుడు 5% పన్ను విధించబడుతోంది. 7 నుంచి 10 లక్షల రూపాయల వరకు పన్ను రేటు 10%, 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు 15%, 12 నుండి 15 లక్షల రూపాయల వరకు 20%, మరియు 15 లక్షల రూపాయల పైన పన్ను రేటు 30%. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సామాన్యులకు 17,500 రూపాయల పన్ను ఆదా జీతభత్యాలకు నేరుగా లబ్ధి చేకూరుతోంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏది చౌకగా మారింది? ఆదాయ పన్ను పరంగా మేము అర్థం చేసుకున్నాం. అయితే జీఎస్టీ మరియు ఇతర వస్తువుల గురించి ఏంటి? చాలా వస్తువులు చౌకగా మారాయి మరియు నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. అదనంగా మొబైల్ ఫోన్లు మరియు వాటి విడి విభాగాలపై కస్టమ్స్ సుంకం తగ్గించబడింది. మొబైల్ ఛార్జర్లు మరియు విడి భాగాలను చౌకగా చేస్తుంది. బంగారం, వెండిపై 15% ఉన్న సుంకాన్ని 6%కి తగ్గించారు. ప్లాటినంపై 15.4% ఉన్న సుంకాన్ని 6.4%కి తగ్గించారు. రిటైల్ డిమాండ్ పెంచడం, ఎక్కువ మందిని షాపింగ్ చేయడానికి ప్రోత్సహించడం దీని వెనుక ఉద్దేశం. కాబట్టి ప్రజలు వస్తువులను అక్రమంగా రవాణా చేయడానికి కష్టపడి 15% ఆదా చేస్తారు. ఇప్పుడు తేడా తగినందున మార్జిన్కి విలువ లేనందున స్మగ్లింగ్ ఘటనలు తగ్గుతాయి. అదనంగా 3 క్యాన్సర్ చికిత్స ఔషధాలపై సుంకం తగ్గించబడింది, కానీ పూర్తిగా మాఫీ చేయబడింది. ఇది క్యాన్సర్ చికిత్సను మరింత సరసమైనదిగా చేస్తుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, ఏదైనా ఖరీదైనదిగా మారిందా? అవును, 3 విషయాలు మరింత ఖరీదైనవిగా మారాయి. మొదట అమోనియం నైట్రేట్, రెండవది టెలికాం పరికరాలు, ఎందుకంటే వాటిలో ఎక్కువ భాగం చైనా నుంచి దిగుమతి చేయబడుతున్నాయి మరియు ప్రభుత్వం చైనా నుంచి దిగుమతులను తగ్గించి దేశీయ తయారీదారులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటోంది. అందుకే దానిపై సుంకాన్ని పెంచారు. మూడవది పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ఉత్పత్తులు ఖరీదైనవిగా మారాయి మరియు ప్రభుత్వం వాటి వినియోగాన్ని తగ్గించాలని కోరుతోంది. కాబట్టి ఈ 3 వస్తువులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, టెలికాం పరికరాలు మరియు అమోనియం నైట్రేట్, ఈ బడ్జెట్ తర్వాత మరింత ఖరీదైనవిగా మారిపోయాయి. ఇప్పుడు కూటమి భాగస్వాముల గురించి మాట్లాడుకుందాం. వారికి ఏమైనా లభించిందా? 2 ప్రధాన భాగస్వాములపై దృష్టి కేంద్రీకరించబడింది: బీహార్ మరియు తెలంగాణ. బీహార్కు జాక్పాట్ తగిలింది. బీహార్కి కొత్త విమానాశ్రయం, ఒక వైద్య కళాశాల, 3 నుండి 4 ఎక్స్ప్రెస్ వేలు, భాగల్పూర్లో ఒక మెగా పవర్ ప్లాంట్ మరియు బక్సర్లోని గంగాపై 2 వైపులా వంతెన ఉన్నాయి. బోధ్గయా కారిడార్ అభివృద్ధి చేయబడుతోంది మరియు గయాలో మరొక కారిడార్ నిర్మించబడుతోంది. అయితే నితీష్ జీ చేసిన ఒక డిమాండ్ బీహార్కు ప్రత్యేక హోదా. మోదీజీ ఇంకా మంజూరు చేయలేదు. ఇది లాలూజీ, ఆర్జేడీ, కాంగ్రెస్ నుంచి విమర్శలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించారు. ఈ వీడియోను లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ఛానల్కు మీరు కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.